పునరుద్ధాన దినమందు ప్రాముఖ్యంగా 2024 నూతన సంవత్సరము, రెండవ నూతన పునరుద్ధాన దినము. దేవుడు మన పట్ల చేసిన మేలంతటిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క నామాన్ని స్తుతిద్దాము, మహిమపరుద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. గొప్ప దేవా నీకు స్తోత్రము నాయన. నిన్న నీకు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రము నాయన. ఉన్నవాడ నీకు స్తోత్రం, మనవాడ నీకు స్తోత్రం. అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయించు ఉన్న దేవా నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. ఈ నూతన పునరుద్ధాన దినము ఉదయకాల సమయంలో ప్రభువా నీ సన్నిధిలో నిన్ను స్తుతించి ఆరాధించి మహిమపరిచి గణపరచడానికి నువ్వు మాకు ఇచ్చిన ఈ వాక్యమును బట్టి ధన్యతను బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నా పట్ల నా కుటుంబంలో మా సంఘంలో ప్రభువా నువ్వు జరిగించిన అద్భుతమైన ఆశ్చర్య కార్యాలను బట్టి నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము. హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, వందనాలు, వందనాలు. స్తుతి, 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 స్తోత్రం నాయన. ఇదిగో ప్రభువా ఉదయకాల సమయంలో నాయన నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డని మీరు దర్శించండి ప్రభువా. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి నాయన. నువ్వు చేసిన ప్రతి మేలుకై ప్రభువా నీకే నాయన సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా నీకే వందనాలు, వందనాలు, వందనాలు. స్తుతి, 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 స్తోత్రము నాయన. దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి దేవాతి దేవుని మనము మహిమపరుద్దాము. హల్లెలూయా. పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు అని వేల వేల దూతలతో కొనియాడబడుతున్నటువంటి గొప్ప దేవుడు ఆయన. ఉదయకాల సమయంలో నీకు నేను స్తుతిస్తూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా, మహిమపరుస్తూ ఉండగా, గణపరుస్తూ ఉండగా మన స్థితుల మీద ఆశీనుడై ఉండేటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, వందనాలు, వందనాలు. స్తుతి, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అందరూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైయున్న దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైయున్న దేవా, అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే, ఆరాధించును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే, ఆరాధించును నిన్నే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
కృపా సత్య సంపూర్ణ స్తోత్రం. కృపతో రక్షించితివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణ స్తోత్రం. కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. ఉన్నవాడా నీకు స్తోత్రం, అనవాడా నీకు స్తోత్రం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. ఈ నూతన పునరుత్థాన దినము నీ సన్నిధిలో ఉన్న మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా మీరు దర్శించినందుకు నీకు స్తోత్రము నాయన. నీ ఆత్మచేతనైన మమ్మల్ని అభిషేకించిన దేవా నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఏ మాటలైతే ప్రభువా మాకు అవసరమో, ఏ మాటల ద్వారా మేము ఆదరించబడి, హెచ్చరించబడి, ప్రోత్సహించబడతామో అటు మాటలు మీరే వినిపించండి. విత్తబడుతూ ఉన్న ప్రతి మాట వింటూ ఉన్నటువంటి మా అందరి హృదయాలలో నాటుకొని నూరంతల ఫలభరితమైనటువంటి ఆశీర్వాదాలు మేము పొందుకోవడానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ శిలువ చాటును నన్ను మరుగు చేసుకొని మీరే మాతో మాట్లాడాలి. ఎంతమంది అయితే ప్రభువా ఈ యొక్క మైక్ శబ్దం ద్వారా, ఎంతమంది అయితే ఆయన ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ప్రభు నీ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు, వారందరినీ మీరు దర్శించండి. మెడైనటువంటి దీవెనను మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ నూతన పునరుత్థాన దినమందు నువ్వు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి, ధన్యతను బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ ఏ సత్పురుషుల నామంలో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరికీ వచ్చినాం. దేవుడికి స్తోత్రం చెల్లించగాక. హల్లెలూయా. సంతోషంగా ఉంది. దేవుడికి స్తోత్రం చెల్లించగాక. ఇంకొంచెం గట్టిగా. చాలా సంతోషం. మరి ఒకసారి దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా చేరి దేవుని యొక్క నామాన్ని స్తుతించడానికి, మహిమపరచడానికి దేవుడిచ్చిన ఈ వాక్యమును బట్టి దేవాతి దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావము చెల్లును గాక. మంచిది. గడిచిన నూతన పునరుత్థాన దినం 2024 నూతన సంవత్సరంలో ఇది 2వ నూతన పునరుత్థాన దినం. మొదటి నూతన పునరుత్థాన దినంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. ఏ వాక్యాన్ని మనం విన్నాం చెప్పండి ఒకసారి.
ఈ 2024లో మనకు కలుగుతున్నటువంటి సమస్తమైనటువంటి శోధనలో నుండి, ఇరుకుల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి దేవుడిచ్చిన వాగ్దానంలో చేత పట్టుకొని ఆగిపోక మనం ఏం చేయాలి? సాగిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాగిపోవుడి అని దేవుడే మనతో పోయిన వారం మాట్లాడాడు కదా. ఈ సాగిపోతూ ఉన్నటువంటి ఈ సమయంలో ఒక విశ్వాసి యొక్క జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము గ్రహించాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. మనము ఈ 2024లో సాగిపోవాలి అనంటే ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి అందరు కూడా బైబిల్ తెరవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27 నుంచి కొన్ని వచనాలు చదవండి. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యుద్ధకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగా కానీ చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు, ఇది ఎవరికి తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితంగా ఆజ్ఞాపించెను. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురం చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కరుణించమని ఏం చేశారంట? కేకలు వేశారు. బాగుంది. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? అక్కడ ఏముందండి? ఏముందమ్మా? ఏముంది అక్కడ? క్వశ్చన్ మార్క్ ఉంది కదా. యేసు ప్రభు ఆ ఇద్దరి గుడ్డి వారిని అడుగుతున్నటువంటి మాట ఏంటి అని అంటే, నేను ఇది చేయగలనా? నేను మీకు చూపును ఇవ్వగలనా? నేను మిమ్మల్ని స్వస్థపరచగలనా? అసలు నేను ఇది చేయగలనా అని మీరు నమ్ముచున్నారా అని అక్కడ ఏం పెట్టారు? ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే, ఈ 2024 నూతన సంవత్సరం అని నువ్వు అడుగు పెట్టావు. ఈ 2024 నూతన సంవత్సరంలో నేను నీతో మాట్లాడి నేను నీకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాను. ఆ వాగ్దానాన్ని చేత పట్టుకొని మీరు సాగిపోముడి అని నేను మీతో మాట్లాడాను. మీరు సాగిపోతూ ఉన్న ఈ క్రమంలో ఈ 2024లో నేను అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాను అని మీరు నమ్ముచున్నారా అని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? మనకొక చెప్పాలి. అందరు ఏం చేస్తా ఉన్నాడు? క్వశ్చన్ మార్క్ పెడతాం. ఎంతమంది నిజంగా ఈ 2024 మాకు ఆశీర్వాదకరము, ఈ 2024 మాకు దీవెనకరము, ఈ 2024లో దేవుడు మా పట్ల గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు అని ఎంతమంది నమ్ముతున్నారు? ఒక క్వశ్చన్ మార్క్ మన మధ్యలో ఉంది. అమ్మ, నిజంగా దేవుడు 2024లో అద్భుత కార్యాలు చేస్తాడు మా పట్ల అని ఎంతమంది నమ్ముతున్నారండి? ఒక క్వశ్చన్ మార్క్ మనం అక్కడ చూస్తా ఉన్నాం కదా. ఇది ఒక ప్రశ్న. మన ముందు ఒక ప్రశ్న ఉంది. దేవుడు మనల్ని అడుగుతా ఉన్నాడు, ఈ 2024 మీకు ఆశీర్వాదకరంగా, మీకు దీవెనకరంగా, ఈ 2024 సంవత్సర కాలం అంతా కూడా నేను మీ జీవితంలో అద్భుతాలు చేస్తాను అని మీరు నమ్ముచున్నారా? ఒక ప్రశ్న. జాగ్రత్తగా గమనించాలి. దేవుడు మనకందరికీ ఒక్కొక్క వాగ్దానాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 31st నైట్ కదా, నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుకున్నాం. ఈ 2024 దేవుడు మనకేమి ఇచ్చాడు? ఒక నూతనమైన వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు ఆ వాగ్దానము మన జీవితంలో
నెరవేరబోతూ ఉందా అని మనము నమ్ముతూ ఉన్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క వాగ్దానం కదా. కొంతమందికి వారు ఆశించినట్లుగానే ఇది నాకు సరైనదే, ఈ వాగ్దానం నిజంగా దేవుడు ఇచ్చిందే అనుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది అసలు ఇది ఎలాగా జరుగుతుంది అని ఆశ్చర్యంగా కూడా చూస్తూ ఉన్నారు. అంటే వచ్చిన వాగ్దానాలలో సంఘములో ఉన్నటువంటి వారికి దేవుడు ఒక్కొక్క వాగ్దానాన్ని ఇచ్చి ఆ వాగ్దానం ఎలా ఉంది అని మనం చదువుకున్నప్పుడు మరి నిజంగా దేవుడు మన జీవితంలో ఈ గొప్ప కార్యాలు జరిగిస్తాడా? మనం ఊహించని రీతిగా దేవుడు మనకు వాగ్దానాలను దయచేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్న మాట ఏంటి అని అంటే, నేను నీ పట్ల ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాను అని నీవు నమ్ముచున్నావు. ఈ ఇద్దరి గుడ్డి వారిని అడిగిన ప్రశ్న అదే. ఇక ఈ వాక్య భాగం మొత్తము ఈరోజు నేను మీతో పంచుకోను, కానీ మన ముందున్నటువంటి అంశం ఏంటి చెప్పండి అమ్మా? నమ్ముచున్నా. మనకు నిజంగా అంత నమ్మకం ఉందా? దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నాకు ఇచ్చిన వాగ్దానం గురించి నేను మీకు చెప్తా. నాకు ఇచ్చిన వాగ్దానం ఈ సంవత్సరం యెషయా గ్రంథం 54వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 12వ వచనం. ఒకసారి చదవండి మాట ఏమని రాయబడిందో. నాకు ఇచ్చిన వాగ్దానం మాణిక్యములతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను ఏర్పరుచుదును. ఇప్పుడు నేనేమనుకోవాలి? సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును అంటే ఇది దేని గురించి మాట్లాడుతూ ఉన్నట్టు? ఇప్పుడు దేవుని అంతటి ఏంటి గురించి? ఇప్పుడు నేను అనుకున్నాను నిజమే, ఎందుకంటే నాకు ఉండడానికి సరైనటువంటి ఇల్లు లేదు కదా. కట్టుకోవాలి, ఎప్పుడుకున్నా కూడా కట్టుకోవాలి. కానీ ఇప్పుడు ప్రస్తుతము కిరాయి ఇంట్లో ఉంటా ఉన్నా. అయితే నేను ఈ మధ్య కాలంలో అంటే దాదాపు ఒక 4 months 5 months బ్యాక్ నేను చేసిన పని ఏంటి అని అంటే, ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద నాకు ఇల్లు ఎలా ఉండాలో తీసుకొని దానికి ఒక పేరు పెట్టుకున్నాను. పెట్టుకొని నేను చెప్పాను, పాస్టర్ నువ్వు ఇది నీ ఉండబోయే ఇల్లు, దీనికోసం నువ్వు ప్రార్థన చెయ్యాలన్న. మరి ఆమె ఎంత ప్రార్థన చేసిందో ఎంత నమ్మిందో నాకైతే తెలియదు, కానీ నాలో ఉన్న ఒక నమ్మకం ఏం చేయాలంటే, దేవుడు ఖచ్చితంగా నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాను. నేను దాన్ని ముందు పెట్టుకొని గీసేటప్పుడు అనుకున్నాను, ఇది ఖచ్చితంగా దేవుడు నాకు ఇస్తాడన్న విశ్వాసంతో నేను గీసాను. ఎందుకంటే మా పెళ్ళై దాదాపు 26 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతా ఉంది. నేను ఎప్పుడు ఇల్లు కట్టాలి అని ఆలోచన చేయలేదు. ఆశ్రమం గారు ఎన్నోసారి ఇల్లు కడదామంటే కూడా నేను వద్దని చెప్పాను. ఏ మొదలు ఇల్లు వద్దు, ఉన్నంతకాలం నేను ఇలాగే ఉంటానని చెప్పాను. కానీ ఎందుకో ఒక 6 నెలల క్రితం నుంచి ఒక ఆలోచన వచ్చి కడదామని ఏం చేశాను, చక్కగా ఒక తెల్ల పేపర్ మీద నేనే గీసుకున్నాను నా ఇల్లు ఎలా ఉండాలి. నేనే గీసుకొని దానికి ఒక పేరు పెట్టుకున్నాను. ఆ పేరు మీద ఏం చేశాను, ప్రార్థన చేశాను. ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని ఈ గుమ్మములను కట్టాలి. మరి ఇప్పుడు నా దగ్గర అయితే ₹1 లేదు. ఇప్పుడు నేను ఇల్లు కట్టాలి. ఇది జరుగుతుందా అమ్మా? నేను నిజం చెప్తా ఉన్నా, ఇక్కడ నిలబడి నా దగ్గర నా బ్యాంకులో నా దగ్గర ₹1 కూడా లేదు. ఏటీఎంలో పెట్టినా కూడా ఇప్పుడు ఖాళీగానే ఉంటుంది. నాకున్న అకౌంట్ 0 అకౌంట్, నా దగ్గర డబ్బులు లేవు. కానీ దేవుడు ఏమంటా ఉన్నాడు, ఇప్పుడు దీనిని నేను ఏం చేయాలి? అది ఎలా సాక్ష్యం? నా దగ్గర డబ్బులు లేవు కదా. డబ్బులు పెట్టుకొని ఇల్లు కట్టాలి అని అనుకుంటే అది ఒక ఆశ. నా దగ్గర అసలు డబ్బులే లేవు, కానీ దేవుడు ఏమని వాగ్దానం ఇచ్చాడు, నేను కట్టుదునని వాగ్దానము ఇచ్చాడు. అయితే నేను అనుకున్నాను, నేను చెప్పాను మాస్టర్ గారు, సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇక్కడ ముగ్గు పోసి పునాది తీద్దాం, ఇదే చెప్పాను.
అయితే నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంది ఇప్పుడు ఇక్కడ. దేవుడు నన్ను అడుగుతా ఉన్నాడు, నేను నీకు ఇల్లు కడతాను అని నువ్వు నన్ను నమ్ముతున్నావా? ఇప్పుడు నేనేమి చేయాలి? మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానం అంతా కూడా చివరికి దేవుడు మనల్ని అడిగే ప్రశ్న ఏంటి అని అంటే, ఈ 2024లో నువ్వు గడిచిన సంవత్సరాల్లో నాకు ఒక ఉద్యోగం కావాలని ప్రార్థన చేసావు కదా, మరి నేను నీకు ఇవ్వలేదు కదా. ఈ 2024లో నేను నీకు ఉద్యోగం ఇస్తానని నీవు నమ్ముచున్నావా అని ఏం చేస్తా ఉన్నాడు? ఒక క్వశ్చన్ మార్క్. అవునా కదా? నీకేదైతే లేదో, నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేసావో, నీ జీవితంలో నువ్వు ఎలాగ ఉండాలి అని ఆశ కలిగి నువ్వు ప్రార్థన చేసావో, నీ బిడ్డలు ఎలాగ ఉండాలని ఆశ కలిగి ప్రార్థన చేసావో, అవన్నీ నేను జరిగిస్తాను అని నీవు నమ్ముచున్నావా? దేవుడు ఏం చేశాడు? ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఏం చేద్దాం? విశ్వాసులంగా మనం ఏం చేద్దాం? దేవుడు అన్నాడు కదా, నమ్ముట నీ వలన అయితే. అసలు ఈ మాట నేను ఒకసారి మనం వెనక్కి వెళ్దాం. వెనక్కి అంటే పాత నిబంధన కాలానికి వెళ్దాం. పాత నిబంధన కాలంలో రూతు గురించి మనకందరికీ బాగా తెలుసు కదండి. రూతు యొక్క అత్త పేరు ఏం పేరు? నయోమి కదా. నయోమి యొక్క భర్త పేరు అమ్మా ఎలీమెలెకు. భర్త చనిపోయాడు, నయోమి ఏమైంది? విధవరాలైంది. ఒక 10 సంవత్సరాలకు ఏమైంది? కుమారులు కూడా చనిపోయాడు. పాపం అత్త అంది కదా, 2 కోడళ్ళను పిలుచుకొని, ఒక కోడల పేరేమో ఓర్ప, ఇంకొక కోడల పేరు రూతు. వీళ్ళిద్దరిని పిలుచుకొని, ఇదిగో అసలు వీళ్ళు మొదట ఎక్కడి నుంచి వచ్చారు? బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వచ్చారు. నయోమి, ఎలీమెలెకు వీళ్ళిద్దరు కూడా వారి కుమారులను తీసుకొని బెత్లెహేము నుండి ఎక్కడికి వచ్చారు? మోయాబు దేశానికి వచ్చారు. ఎప్పుడైతే భర్త చనిపోయాడో, ఎప్పుడైతే ఆమె 2 కుమారులు చనిపోయారో, మళ్ళీ ఆమెకి ఏం ఆలోచన వచ్చింది? నేను తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? బెత్లెహేముకు వెళ్ళాలి. నా దేవుడు ఆ బెత్లెహేము మీద తన కనికరాన్ని చూపించాడు, తన కృపను చూపించాడు. ఆ ప్రాంతంలో అందరూ బాగున్నారు. నేను తిరిగి మరలా ఈ మోయాబు దేశం నుంచి ఎక్కడికి వెళ్ళాలి? బెత్లెహేముకు వెళ్ళాలి. 2 కోడలను తీసుకొని ప్రయాణమై సాగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మార్గం మధ్యలో ఒక ఆలోచన వచ్చింది కదా 2 కోడళ్ళ మీద. ఆమె అనుకుంది, అమ్మా నా కుమారులైతే చనిపోయారు, మీరు మరలా వివాహం చేసుకోవడానికి యోగ్యులు, మీరేం చేస్తారు అని అంటే మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళిపోయి మీకు నచ్చిన వారిని వివాహము చేసుకోండి. ఇద్దరికి ఒకటే సలహా ఇచ్చింది అత్త. 2 కోడలను ఒకే రకంగా ప్రేమించింది. దాంట్లో ఆమె ఏమి స్వార్థము చూపియాలి. రూతుని ఎలాగ ప్రేమించిందో ఓర్పను కూడా అలాగే ప్రేమించింది. ఓర్పకు ఏ మాట అయితే చెప్పిందో రూతుకు కూడా అదే మాట చెప్పింది. అయితే ఓర్ప ఏం చేసింది? అత్త చెప్పిన మాట విని అక్కడికి ఆగిపోయి ఏమైంది? వెనక్కి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక అక్కడి నుంచి రూతు ఏమంటా ఉంది? నీ దేవుడే నా దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత విశ్వాసం, అసలు ఎంత నమ్మకం అండి. రూతు గురించి కనుక మనం చదువుకుంటే లోపలికి ధ్యానించాలి కనుక మనం వెళ్ళాల్సి వస్తే, రూతులో ఉన్నటువంటి ఆ విశ్వాసము, ఆ నమ్మకము నిజంగా తన అత్తతో కలిసి బెత్లెహేము ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధపడి, అక్కడ ఏది జరిగినా సరే, నీ దేవుని వల్ల నాకు ఏదైనా కీడు జరిగినా కూడా నేను దానిని సంతోషంగా స్వీకరిస్తాను, కానీ నేను మాత్రం నిన్ను విడిచి ఓర్పాన్ని అత్తతో వెళ్తూ అత్తను ముందు పెట్టుకొని, మంచిదత్త ఇక నేను ఇక్కడ నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను అన్నది. కానీ రూతు ఏం చేసిందో తెలుసా? అత్తను కౌగిలించుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అత్తను కౌగిలించుకొని అత్తతో అంటుంది, నీ దేవుడే నా దేవుడు.
ఎంత గొప్ప నమ్మకం, ఎంత గొప్ప విశ్వాసం. నువ్వు వెలుచున్న ప్రాంతంలో నీకు ఏది జరిగినా అది నేను కూడా భరిస్తాను. నీ దేవుడు ఏ శిక్ష విధించినా అది నేను కూడా అనుభవిస్తాను. ఎంత గొప్ప తీర్మానం. క్రీస్తునందు ప్రియమైనటువంటి మాట, రూతు లాంటి విశ్వాసము, రూతు లాంటి నమ్మకము మనకు ఉందా? ఒకసారి ఏం చేయాలి? మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఈరోజు దేవుడు నీకు నాతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నేను 2024లో మీకు అద్భుత కార్యాలు జరిగిస్తాను. మీ జీవితంలో మీరు చూడని అద్భుతమైనటువంటి కార్యాలు మీ జీవితంలో చూస్తామని ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుడు మా జీవితంలో 2024లో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు అని మనము నమ్ముతున్నాము. ఒక క్వశ్చన్ మార్క్. ఎంతమంది నమ్ముతున్నారండి? ఈ సంవత్సరం నాకు దేవుడు మంచి సంబంధాలను ఇస్తాడు, వివాహాలు జరుగుతాయని ఎవరైనా విశ్వసిస్తూ ఉన్నారా? ఈ సంవత్సరం, ఈ 2024 సంవత్సరంలో దేవుడు నాకు ఒక మంచి ఉద్యోగాన్ని ఇస్తాడని ఎవరైనా నమ్ముతున్నారా? ఈ 2024లో పోయిన సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం నాకున్న ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి అని ఎవరైనా విశ్వసిస్తూ ఉన్నారా? అయితే దేవుడు నీ ముందు వచ్చినటువంటిది ఏంటో తెలుసా? ఆయన అంటూ ఉన్నాడు, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నేను చేయగలనని నీవు నమ్ముచున్నావా? దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము అది చాలా శ్రేష్టమైనది. ఏ వాగ్దానాన్ని అయితే దేవుడు మనకిచ్చాడో ఆ వాగ్దానము మనకు శ్రేష్టమైనది. దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు కదా. దేవుడు అబ్రహాం యొక్క జీవితంలో 75 సంవత్సరాలు అబ్రహాం ఉన్నప్పుడు దేవుడు పిలిచి అబ్రహాముతో అన్నాడు, ఇదిగో అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎంత గొప్ప ఆశీర్వాదం అబ్రహాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు, అబ్రహాము దేవుని ఎలాగ నమ్మాడో తెలుసా? ఒకసారి చూడండి, చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనాన్ని చదవండి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాము అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు. ఈ మాట జాగ్రత్తగా వినండి. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అబ్రహాముతో వాగ్దానము చేసిన సమయంలో ఏం లేదంట? నిరీక్షణ లేదంట. అసలు 75 సంవత్సరాల అబ్రహాముకు, మరి ఈ 75 సంవత్సరాలలో దేవుడు పిలిచి వాగ్దానం చేసి నీకు ఒక కుమారుడు కలుగుతాడు, ఆ కుమారుడిని నేను ఆశీర్వదిస్తాను, నీవు అనేక జనములకు తండ్రివి. అది దేవుడిచ్చిన వాగ్దానం అబ్రహాము. ఆ వాగ్దానం చేసినప్పుడు అబ్రహాంకి ఏం లేదంట? నిరీక్షణ లేదు. అయినా కూడా అబ్రహాం ఏం చేశాడు? దేవుణ్ణి నమ్మాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కాలక్రమంలో అబ్రహాం యొక్క జీవితంలో కూడా వాగ్దానం చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోయి, ఒక 10, 11 లేక ఒక 15 అని అనుకుందాం. మధ్యలో శారా ఏం చేసింది? దేవుడు నీతో వాగ్దానం చేశాడు కదా, నీకు ఒక కుమారుడిని ఇస్తా అన్నాడు కదా, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తా అన్నాడు కదా. ఒకవేళ దేవుడు అది నీకు ఇచ్చిన వాగ్దానం కదా, నీకు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నీ ద్వారానే నెరవేరుస్తాడేమో అని అనుకుని ఏం చేసింది? మధ్యలో ఆఖరికి తీసుకొచ్చి పెట్టి, ఒకవేళ నీకు ఆఖరికి పిల్లలు పుడితే, ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చాడు కదా వాగ్దానం, నాకు ఇవ్వలేదు కదా అన్నట్టుగా. అంటే ఇది దేవుని యొక్క ప్రేరేపణ, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ. శారా అలాగే ఆలోచించి అబ్రహాముతో నీకు వాగ్దానం దేవుడు చేశాడు కదా, అది నీకు ఇచ్చిన వాగ్దానం కదా, ఒకవేళ నీతో ఆగర్ కనుక ఉంటే, మీ ఇద్దరికి ఉంటే బిడ్డను దేవుడు ఆశీర్వదిస్తాడేమో అని మధ్యలో ఏం చేసింది? ఆగర్కు తీసుకొచ్చి
దేవుడు ఏమన్నాడు? అబ్రహామా, నేను వాగ్దానం చేసింది నీకు శారకు కలిగిన సంతానము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మధ్యలో ఏం జరిగింది? ఓపిక లేదు, శారాకి ఓపిక లేదు. కారణం ఏంటి? 99 ఏళ్ళు వచ్చింది. శారాకి ఒక పక్క ఏమైపోయింది? గర్భము ఉడికిపోయింది. ఇక మనకు పిల్లలు కారు అని ఒక నిరాశ. ఇక ఆ వయసులో ఎవరు అంటారండి పిల్లలు? కానీ మన దేవుడు ఎలాంటి వాడు? అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేయగలిగిన దేవుడు ఆయన. క్రీస్తునందు ప్రేమైనటువంటి వాడు. అబ్రహాముకు 100వ ఏట చెప్పిన వాగ్దాన పుత్రుడు శారాకు అబ్రహాముకు కలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 25 సంవత్సరాలు ఏం జరిగింది? దేవుని యొక్క వాగ్దానం నెరవేరడానికి సమయం పట్టింది. అంటే మన జీవితంలో దేవుని వాగ్దానం నెరవేరాలి అంటే మనకి ఏం కావాలో తెలుసా? ఒక మాట చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 25వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 25వ వచనం. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో ఏం కావాలంట మనకు? అందరు చెప్పాలి. ఏం కావాలి? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఏం కావాలి? ఈ 2024వ సంవత్సరంలో నువ్వు ప్రార్థన చేసావు కదా. కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థన చేసావు. ఏదో ఒక అంశాన్ని ముందు పెట్టుకొని నువ్వు ప్రార్థన చేసావు. కొన్ని నెలల నుంచి నువ్వు ప్రార్థన చేసావు. కొన్ని రోజుల నుంచి నువ్వు ప్రార్థన చేసావు. నువ్వు ప్రార్థన చేసిన దానిలో నీకేం కావాలి? ఓపిక కావాలి. ఆ ఓపిక లేకనే చాలా మంది ప్రార్థన చేసామండి. సంవత్సరాల నుంచి చేసాం ప్రార్థన కదా. కానీ దేవుడు మా పట్ల కార్యము చేయాలి. ఈ లోపు ఎక్కడెక్కడికో వెళ్తారు. మేము ఎంతగా దేవునికి కానుకలు ఇచ్చాము, మేము ఎంతగా దేవునికి దేశం భాగాలు ఇచ్చాము, మేము ఎంతగా దేవుని యొక్క పరిచర్య కొరకు మేము ఎంతగా చేసాము. కానీ మాకు అవసరమైనప్పుడు మేము దీని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. కానీ దేవుడు మా పట్ల కార్యాలు జరిగించారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమునకు అదృశ్యమైనవి ఉన్నవి అంతకు రుజువునై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు మన ఆత్మీయమైన జీవితంలో మనం ఏం కలిగి ఉండాలి? ఓపిక కలిగి ఉండాలి. మనం నిదానించి ఓపికతో కనిపెట్టుకొని మనం ఏం చేయాలి? దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలి. నిజంగా మన జీవితంలో దేవుడు కార్యము చేయాలి అని మనం ఆశపడితే, నీవు దేని కొరకైతే ప్రార్థన చేస్తా ఉన్నావో ఇప్పటి వరకు ఈ విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి. నీవు ఏ విషయం కొరకైతే ప్రార్థన చేసావో ఆ విషయం కొరకు నువ్వు దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అసలు ఆ విషయంలో నీవు దేవునితో కనిపెట్టావా? నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఆమె అనగానే కళ్ళు తెరిచి ఏం చేస్తా ఉన్నావు? లేచి వెళ్ళిపోతా ఉన్నావు. అసలు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నాతో ఏమైనా మాట్లాడతాడు. కొంతమందికి ప్రార్థన చేసే వాళ్ళకు కూడా ఏముండదో తెలుసా? ఓపిక తొందరగా ఎప్పుడు ముగించేస్తారు ప్రార్థన. నువ్వు ఎక్కడన్నా దీర్ఘంగా ప్రార్థన నేను చెబుతాను. అప్పుడప్పుడు తినే దగ్గర మాత్రం ప్రార్థన 2 మాటలు చేయండి అని చెబుతాను. కొంతమంది ప్లేట్ ముందరికి వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తారు. అది ఏమవుతుంది? ముందేమో వాసన కొడతా ఉంటే వీళ్ళేమో ప్రార్థన అప్పుడు చేస్తారు ప్రార్థన. అసలు నీ అవసరత కొరకు దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దేవునితో నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రార్థన పూర్వకంగా అసలు నువ్వు ప్రార్థించే ఆ ప్రార్థన అంశం కొరకి
నీవు ఏమి ఎదురు చూస్తా ఉన్నావో ఆ విషయంతో నీవు ఓపికతో కనిపెట్టి అసలు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు నేను అడిగాను కదా, దేవుని దగ్గర నుంచి అడిగి పొందుకోవాలని నువ్వు ఆశపడితే దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ 2024వ సంవత్సరంలో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానము నెరవేరాలి అని అంటే నీవు ప్రార్థన పూర్వకంగా కనిపెట్టి ఓపికతో నువ్వేం చేయాలి, ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మంది విశ్వాసుల్లో ఏం లేదండి, అబ్రహాం ఎన్ని సంవత్సరాలు పట్టింది? 25 సంవత్సరాలు, 25 years. 24 సంవత్సరాల ఓపికతో ఉన్నాడు. 25వ సంవత్సరము దేవుని యొక్క వాగ్దానము నెరవేరింది. మరి మన జీవితంలో దేవుని యొక్క వాగ్దానం నెరవేరాలి అంటే దేవుడు ఎంత సమయము తీసుకుంటారు మనకైతే తెలియదు. దేవుడు ఒకవేళ చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని వెంటనే చేసేస్తారు. నీకు ఏదైతే అవసరమో, ఏదైతే నీ జీవితంలో కావాలో, నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేస్తూ ఉన్నావు. ఇప్పుడు చాలామంది యాక్సిడెంట్ అయినప్పుడు, మరణకరమైన పరిస్థితుల్లో పడకలో ఉన్నప్పుడు, బాగలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఎంతోమంది దైవజనులు ప్రార్థించగా దేవుడు ఏం చేస్తాడు, వారిని స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది అర్జెంట్, అది దేవుడే చేయాలి. మన జీవితంలో కూడా కొన్ని అర్జెంట్ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు, వెంటనే చేసేస్తాడు. కానీ మనకిష్టమైనవి కొన్ని ఉంటాయి, దానికోసం మనం ప్రార్థన చేస్తాం. ఇది కావాలని దేవుడు అంటాడు, నీకు ఇది కావాలని నాకు తెలుసు, కానీ నువ్వేం చెయ్యి, ఆ ఓపికతో కాసేపు ఎదురు చూడు. అవునా కదా? క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళ, దేవుడు మనందరి జీవితంలో గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మనం ఏం చేద్దాము, ఓపికతో నిరీక్షణ కలిగి 2024 దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానాన్ని చేత పట్టుకొని దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తావు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనంలో రాయబడిన మాట ఒకసారి చదవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు, అవి దొరికినవని. అక్కడేముంది, దొరికినవని. అక్కడేముంది, ఏముంది? దేవుని యొక్క వాక్యాన్ని చదివేటప్పుడు జాగ్రత్తగా మనం కొన్ని గమనించాలి. మనము ప్రార్థన చేయనప్పుడు వేటినైతే అడుగుతామో అవి దొరికినవని మనం ఏం చేయాలంట, నమ్మాలి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నెలలు సంవత్సరాలు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, కానీ నువ్వు దాన్ని దేవుడు నాకు ఇస్తూ ఉన్నాడని నమ్ముతున్నావా? అమ్మ ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు ఎంతమంది? నేనేం అడగను, ఎందుకంటే ప్రార్థన చేస్తూ ఉన్నా మీకే తెలవాలి. నిజంగా మనం దేవుని యొక్క సన్నిధిలోనికి లేక మన వ్యక్తిగత రూమ్లోనికి వెళ్ళి మన వ్యక్తిగతంగా మన కొరకు, మన కుటుంబం కొరకు, మన సంఘం కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏ విషయం కొరకైతే దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నామో ఆ విషయం నిజంగా దేవుడు మన పట్ల చేస్తూ ఉన్నాడు అని మనము నమ్ముతున్నాము. దేవుని యొక్క వాక్యాన్ని రాయబడిన మాట ఏంటంటే, మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో మీరు ప్రార్థన చేసిన వాటినెల్లా అవి మాకు దొరికినాయని మనం ఏం చేయాలంటే అందరు చెప్పాలి. ఏం చేయాలి? నమ్మాలి. ఎప్పుడు నమ్మాలి? ఎప్పుడు నమ్మాలి చెప్పండి? ప్రార్థన చేసేటప్పుడు. నువ్వు దేనికోసమైతే ప్రార్థన చేస్తావు, అది ఎంత పెద్దదైనా కానివ్వండి, మనకు అసాధ్యము ఇది మన జీవితంలో జరగడం ఇది
కాదు అని నువ్వు అనుకున్నావా? మనుషులకు అసాధ్యమైనది దేవునికి అది ఏదైనా కానివ్వదు. అలాగని చెప్పేసి కొంతమంది ఉద్యోగపరికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు, పాకే దేవుడు నన్ను పాకే దేవుడు అంటే జరుగుతుందా? అలా కాదండి, అలాంటి వాళ్ళ కొరకు కాదు ప్రార్థన. చాలా మంది చెప్తా ఉంటారు, సార్ మా బాబు ఎగ్జామ్ రాస్తా ఉన్నాడు ప్రార్థన చేయండి, మా బాబు ఎగ్జామ్ రాస్తా ఉంది ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తాం. దేని కొరకు ప్రార్థన చేస్తామో తెలుసా? నువ్వేదైతే చదివావో చదివినది జ్ఞాపకం ఉంచుకునే జ్ఞానం నీకు దయచేయాలని ప్రార్థన చేస్తాం. అంతేగాని పాంచే దేవుడని మాత్రము. ఎందుకంటే నువ్వు రాసే దాన్ని బట్టి నీకు మార్కులు వస్తాయి. మనం చేసే ప్రార్థనలో కూడా చాలా క్లారిటీ ఉండాలండి. క్లారిటీ లేకుండా మనం ప్రార్థన చేస్తే దానికి మనం ప్రతిఫలము చూడలేము. మనం దేని కొరకైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనలో మనకేముండాలి? ఒక స్వచ్ఛమైనటువంటి నమ్మగలిగేటువంటి క్లారిటీ మనకు ఉండాలి. మనం అన్నిటి కొరకు ప్రార్థన చేస్తాం. ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తాం, ఆర్థిక అవసరతల కొరకు ప్రార్థన చేస్తాం, ఏదైనా కార్యం జరిగేటప్పుడు మనము ప్రార్థన చేస్తాం, అన్నిటి కొరకు మనం ప్రార్థన చేస్తాం. కానీ చేసే వాటిలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీకున్న నమ్మకం, దేవుడు నా పట్ల ఇది చేస్తాడు అనేటువంటి నమ్మకము నీకు ఉందా? ఈరోజు దేవుడు నేను నన్ను 2024 సంవత్సరంలో అడుగుతున్న మాట ఏంటో తెలుసా? 2024 సంవత్సరంలో నేను నీ పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను వాగ్దానం చేసిన దేవుణ్ణి, నేను నీతో మాట్లాడినటువంటి దేవుణ్ణి, నేను నీతో ఏదైతే చెప్పానో ఆకాశము భూమి గతించినా నా మాటలు గతించిన. నేను నీతో వాగ్దానం చేశాను కదా, నేను వాగ్దానం చేసిన దేవుణ్ణి కనుక నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను. అయితే నువ్వు ఓపిక కలిగి నా సన్నిధిలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన దానిని నేను పొందుకున్నాను, నాకు దొరికింది అని నీవు నమ్మితే దేవుడు మన పట్ల గొప్ప కార్యము జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ 2024 నూతన సంవత్సరంలో దేవుడు మన పట్ల మనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలి అని మనం ఏం చేయాలి? ప్రతిరోజు ప్రార్థన చేయాలి. అలాగే మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మీరందరూ కలిసి 18వ తేదీ 19వ తేదీ వరకు మనం ఏం చేయాలి? సుసన్న కొరకు ప్రార్థన చేయాలి. అది తొందరలో రానున్నటువంటి శుభకార్యం కదా. ఇప్పుడు వివాహానికి కావలసిన ఏర్పాట్లన్నీ జరిగిపోతా ఉన్నాయి. కానీ మధ్యలో ఏం దొరుకుతుందో తెలుసా? ఒక్కొక్కసారి అపవాది దొరుకుతుంది. అవునా కదా? దేవుని కార్యం ఎక్కడ జరుగుతూ ఉంటే ఎవరుంటారు అక్కడ? సాతాను. కాబట్టి ఇప్పుడు మనం ఏమని ప్రార్థన చేయాలి? వివాహానికి ఎలాంటి ఆటంకములు కలగకుండా అంతా కూడా సమాధానమే జరిగేలాగా మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎవరి బిడ్డను ఆశీర్వదించి ఆమె యొక్క జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తూ ఉన్నాడు కనుక సంఘంగా మనం ఏం చేయాలి? కూడి ఈ వివాహం కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడే ఘనంగా జరిగించాలి. వచ్చే ఆదివారానికి కుమారి ఏమైపోద్ది? చెప్పండి, ఏమవుద్ది? శ్రీమతి అవుతుంది. నాకు ఉదయం సుసన్న మైకు పట్టుకొని పాడుతూ ఉంటే ఆడ చూసి ఆ నెలలో ఇట్లా వస్తున్నాయి అని లేదు. నాకు తెలియదు సుసన్న ఇంత పెద్ద సింగర్ అని. 2 పాటలు 3 పాటలు పాడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు సుసన్నను అత్యధికంగా దీవించి ఆశీర్వదించును. మనం అందరం నమ్ముదాం, మనం అందరం కూడా విశ్వసిద్దాం. సుసన్న వివాహాన్ని దేవుడు ఘనంగా జరిగిస్తాం. ఈరోజు సాయంకాల సమయంలో 18వ తేదీ 19వ తేదీ దేవుడు తన ఆధీనంలో ఉంచుకొని కానాను వివాహంలో తోడైని నడిపించిన రీతిగా దేవుడు సుసన్న యొక్క వివాహానికి తోడుగా ఉండి నడిపించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
వచ్చేవారు ఈ వాక్యాన్ని నేను కంటిన్యూ చేస్తాను. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుడు నిన్ను నన్ను అడుగుచూ ఉన్నటువంటి మాట. ఇద్దరు గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చారు. నేను మిమ్మల్ని ముట్టి స్వస్థపరుస్తాను అని, మీకు చూపులు దయచేస్తాను అని మీరు నమ్ముచూ ఉన్నారా అని ఒక ప్రశ్నని వారికి వేశారు. అదే ప్రశ్న ఈరోజు దేవుడు నిన్ను నన్ను అడుగుచూ ఉన్నాడు. 2024వ నూతన సంవత్సరంలో నీవు ఇంకా అద్భుత కార్యాలు నీ జీవితంలో చూడలేదా? 2024వ సంవత్సరంలో గడిచిన సంవత్సరాలలో నువ్వు ప్రార్థన చేశావు, కానీ నువ్వు నమ్మావా? అదే ప్రశ్న దేవుడు నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు. నీవు నమ్మితే నేను నీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తామని దేవుడు మాట్లాడుతూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ వాక్యాన్ని మనము వచ్చే ఆదివారం వినబోతూ ఉన్నాం. నీ జీవితంలో దేవుడు నేను అధికంగా ఆశీర్వదించాలి అని నువ్వు ఆశపడుతూ ఉన్నావా? వచ్చే ఆదివారం నువ్వు మిస్ అవ్వకుండా, క్రమం తప్పకుండా దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయన వాక్యము నీవు వింటే నీ జీవితంలో వెళ్ళేటువంటి దేవుడు. ఎంతమంది అయితే ఈ యొక్క మైక్ శబ్దం ద్వారా, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు, వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఇదే వాక్య భాగాన్ని వచ్చే వారం కూడా మీరు వినాలి అని ఆశపడితే దేవుని యొక్క వాక్యాన్ని కొరకు మీరు సిద్ధపడండి. దేవుడే మీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు. ఈ 2024వ సంవత్సరము మనకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఆయన ఉంచబోతూ ఉన్నాడు. నువ్వు ప్రార్థించిన ప్రతి ప్రార్థన అంశం, దేవుని యొక్క సన్నిధిలో చేసిన విజ్ఞాపన ప్రార్థన, ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నమ్ముచున్నావా? క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు, మనమందరం కూడా మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు అని మనము నమ్మిన ఏడల అద్భుత కార్యాలను చూస్తాం. వచ్చేవారం దేవుడు మనందరితో మాట్లాడేలా ప్రార్థన. మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. 2024 నూతన సంవత్సరం, 2వ నూతన పునరుద్ధాన దినము ప్రభువా, మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు. అవును ప్రభువా, మా జీవితంలో ఆయన నువ్వు చేసిన అద్భుతమైన కార్యాలను బట్టి నీకు వందనాలు. 2024 నూతన సంవత్సరంలో ప్రభువా, అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు మీరు చేయబోతూ ఉన్నారని మేము నమ్ముచున్నాము. ఆయన మేము విశ్వసిస్తూ ఉన్నాం ప్రభువా. విశ్వసించిన వారందరి ఎడల మీరు అద్భుత కార్యములు జరిగించండి. ఎంతమంది అయితే ప్రభువా ఈ యొక్క మైక్ శబ్దం ద్వారా, ఈ యూట్యూబ్ ద్వారా వింటూ ఉన్నారో వారందరినీ మీరు దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దీవించండి, ఆశీర్వదించండి, అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసము, సమాధానము సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.